సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు 901 కొత్త రేషన్ కార్డులను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు, ఉచిత బస్సు, ఇంద్రమ్మ ఇళ్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుండటంతో ఇంకా కార్డు రాని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పేదలకు రేషన్ కార్డులు ఇవ్వక కొత్త వారి పేర్లను నమోదు చేయకుండా ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టి రేషన్ కార్డులు, సీఎంఆర్ఎస్ చెక్కులు, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం నూతన రేషన్ కార్డు ప్రొసీడింగ్ కాపీలను, కళ్యాణలక్ష్మి చెక్కులను, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి తనుజ, బెజ్జంకి తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ కడవెరుగు ప్రవీణ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పూలికృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏనాడు కూడా 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇది ముమ్మాటికి సత్యం, అవునా? గత ప్రభుత్వంలో ఎవరికైనా రేషన్ కార్డు వచ్చుంటే మాట్లాడితే బాగుండు. మరి ఇవ్వలేదు, ఇచ్చిన తర్వాత నువ్వు ఓన్లీ విమర్శించడానికే పనికొస్తున్నావు. కాబట్టి గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు అవసరమైనటువంటి రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? రేషన్ కార్డులు ఇస్తే ఖజానా మీద భారం పడుతుంది. మాది పేదల ప్రభుత్వం, మేము పేదల కోసం చాలా చేస్తామంటున్నారు కదా. ఆనాడు రేషన్ కార్డులలో కనీసం ఎవరైతే పుట్టిన బిడ్డలు ఉన్నారో 2014లో ఇప్పటి వరకు వాళ్లకు 14 ఏళ్ల వయసు వచ్చింది. 10 ఏళ్ళు, 1 సంవత్సరం.